కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామంలో వరద పరివాహక ప్రాంతాలను రైతులతో కలిసి పరిశీలించిన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు. వరదలు వచ్చిన ప్రతిసారి కృష్ణానది ఒడ్డు కోతకు గురవుతూ ఉండడంతో రైతుల పొలాలు నదిలో కలిసిపోతున్నాయని రైతుల ఆందోళన. కోతకు గురవుతున్న పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి రైతులకు పరిష్కారం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్సీ అధికారులతో మాట్లాడి రైతులకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామన్నారు. వచ్చే వేసవికాలం నాటికి ఎస్టిమేషన్స్ రెడీ చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. పొలాలు విరిగి నదిలో పడకుండా కొంతమేర నష్టాన్ని తగ్గించడానికి గ్రాయిన్స్ నిర్మించి రైతులను ఆదుకుంటామన్నారు. అది గ్రాయిన్ వల్ల వెనక్కి తిరుగుతుంది. గ్రాయిన్ ఉండటం వల్ల పక్కనే ఉన్నది. అవగాహన వరకు ఈ ఫ్లో ఎప్పుడు ఆగుతుంది, ఏ నెల వరకు ఆగిపోతుంది, ఏ నెల ఆగిపోతుంది, రిపోర్ట్ ఎప్పుడు వచ్చే నెల 2 నెలలేనండి. కట్టుబడి కుదురుతా, కట్టుబడి వ్యాసం కాలమే డిసెంబర్ తర్వాతే. సర్లే చూద్దాం. అబ్బాయి కొద్దిగా అనుకున్నా ఏమండి కొంచెం అది మునిగిపోయింది. నీళ్ళు దూకేది అక్కడ ఉండవు. అక్కడ ఇటు దిక్కుద్ది నీళ్ళు అట్లా లాభంలో చూపించి చూడండి. ఆ నీళ్ళు చూడండి. అట్లా ఇక్కడ గ్రాయిన్స్ ఉంటే పడుతా పెసర్లంక నీళ్ళు వెళ్తుంది. అటు పడదు. ఎంత డిస్టెన్స్ దూరంగా కింద కోసిందన్న. మీరందరూ ఉన్నారని ధైర్యంతోనే నేను దూకుతున్నా. వచ్చినప్పుడు ఆడ కొబ్బరి చెట్టు ఉంది, వెళ్ళిపోయింది. ఏమంటారు? పడిన పడుతుంది. అదే ఏమి రాదు. అబ్బాయి కొద్దిగా అనుకున్నా కొంచెం నీళ్ళు అట్లా లాభంలో చూపించి చూడండి. ఆ నీళ్ళు చూడండి. అట్లా అది గ్రాయిన్ వల్ల వెనక్కి తిరుగుతుంది. కొల్లూరు మండలం
లంక గ్రామాలు ప్రతి ఏటా వరద ముంపుకి గురవుతూ ఉన్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాల్లో ప్రధానంగా రైతాంగం అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నారు. ఈ వరదల సంభవించినప్పుడు 6 లక్షల క్యూసెక్కుల నుంచి పైన వరద నీరు వస్తే దాదాపు లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి. రైతులు చేతికొచ్చిన పంట అంతా నష్టపోయి వందల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు సంవత్సరం వస్తానే ఉంది. ఇప్పుడు కూడా దగ్గర ఈరోజు 5 లక్షల పైచీలకు ప్రకాశం బ్యారేజ్ అవుట్ఫ్లో చెప్తూ ఉన్నారు. వరద వస్తూ ఉంది. రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రధానంగా తిప్పలగట్ట గ్రామంలో ఉన్నాం మనం. ఇక్కడ నది విపరీతంగా కోతకు గురైపోతూ ఉంది. రైతులకు సంబంధించినటువంటి సొంత పొలాలన్నీ కూడా నదిలో కలిసిపోతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ సమస్య పెరుగుతూ ఉంది. చాలా బాధపడుతున్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనికి ఎక్కడో చోట కొంతమేర కన్నా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మరి ఆ రైతాంగం చెప్తున్నటువంటి సూచనలు, సలహాలు కూడా తీసుకుంటున్నాం. గ్రాయిన్స్ నిర్మాణం చేయాలనేది ప్రధానంగా వాళ్ళందరూ కూడా సూచిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా ఆర్సీ రివర్ కన్జర్వేషన్ వాళ్ళకి నేను చెప్పాను తయారు చేయమని. గతంలో తయారు చేశారు 2 గ్రాయిన్స్ నిర్మాణం చేయడానికి. ఇప్పుడు మళ్ళా పెరిగిన అంచనాలకు తగ్గట్టుగా మళ్ళీ తయారు చేయమని చెప్తాను. ఖచ్చితంగా ఈ సంవత్సరం మాత్రం వాటిని ఆ కోతకి గురయ్యేదాన్ని ఎంతో కొంత తగ్గించడానికి ఆ గ్రాయిన్స్ నిర్మాణం మాత్రం ఖచ్చితంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా అప్రమత్తంగా ఉండాలి రైతాంగం. ప్రతి సంవత్సరం ఇబ్బందులు వస్తూ ఉంది. పోయిన సంవత్సరం కూడా వరదల్లో చాలా నష్టపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఉదార స్వభావంతో వ్యవహరించి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వరదలు కంటిన్యూగా 3-4 సంవత్సరాలు వచ్చినా పట్టించుకున్న నాదుడు లేడు. గత సంవత్సరం మాత్రం రైతుల్ని సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా ఆదుకున్నాం. పంట నష్టపోయిన రైతులకు కానీ, వరద పొడిచినటువంటి నివాస ప్రాంతాల్లో ఉండే ఇళ్లకు సంబంధించి కానీ అన్ని రకాల నష్టపరిహారం అందించాం. దానిలో చాలా సక్సెస్ఫుల్గా చేశారు ప్రభుత్వం. ఈసారి భగవంతుని దేవాల రాకూడదని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏదొచ్చినా కూడా అండగా ఉంటుంది. రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీరు తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మీకోసం పనిచేస్తుంది. ఇప్పుడు నేను చూసినటువంటి ఈ కోతకు గురవుతున్నటువంటి ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని మాత్రం ఖచ్చితంగా రేపు సీజన్లో ఎటువంటి పరిస్థితుల్లో నేను అది ఎంత అవుతుందో చూసి ఏదో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ గ్రాంట్స్ తీసుకొచ్చి అది ఆ ఫ్లో అంతా తగ్గిపోయినాక సమ్మర్లో ఖచ్చితంగా ఇది నిర్మాణం చేపిస్తానని కూడా నేను హామీ ఇస్తాను.